కూడి వచ్చిన సంఘస్థులందరికీ, మన అయ్యగారుకును సంఘ పెద్దలకును నా హృదయపూర్వకమైన వందనాలు. మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్న సౌజన్య వాక్యం కొరకు ప్రార్థన చేస్తుంది. స్తోత్రం తండ్రి, స్తుతినైనా స్తుతి ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. అయ్యా తండ్రి, ఈ యొక్క స్త్రీలకుడికి విజ్ఞాపన యొక్క ప్రార్థనలో నా ప్రభా తండ్రి, ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు తోడుగా ఉండి సహాయం చేసినందుకు మీకు వందనాలు. ప్రార్థన చేసిన బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కొన్ని కీర్తనలు పాడిన బిడ్డల స్వరాలను తాకి మీ నామానికి మహిమార్థంగా జరిగించుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఆ రీతిగానే తండ్రి ప్రభా, నీ బిడ్డను నిలవబెట్టుకుని ప్రభా, మీరు ప్రభా తండ్రి మాట్లాడించబోచున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మానవ వాక్కును మరుగు చేసి నీ దైవ వాక్కు చేత మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీ యొక్క వాక్యమును మాకు విరిచి వడ్డించున్నప్పుడు తండ్రి మేము తృప్తిగా భుజించే భాగ్యము దయచేయండి. మా హృదయం అనే పలక మీద రాసుకునే భాగ్యము దయచేయండి. దుష్టుడు వచ్చి మా హృదయాన్ని దొంగిలించకుండా నా ప్రభా తండ్రి, చెప్పుచున్న నీ బిడ్డని సిలువ చెంత భద్రపరుచుకొని వినుచున్న మాకును ప్రభా వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయమనయ్య. వాక్యమంతటిలోనూ మీరు తోడుగా ఉండి సహాయము చేయమని, ఎటువంటి ఆటంకములే కానీ అల్లరితో కూడిన ఆటపాటలతో కాకుండా నీ నామం మహిమార్థముగాను మహిమకరంగాను ప్రభు జరిగించుకోమనయ్య. అన్ని విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన పరలోక రాజ్యంకు చేర్చుకోమని యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రార్థించి వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి నా వాక్యం అంశము తల్లి యొక్క పాత్ర, తల్లి యొక్క బాధ్యత, బిడ్డల పట్ల తల్లి యొక్క బాధ్యత. మరి ఏ తల్లి బిడ్డల పట్ల ఏ బాధ్యత కలిగి ఉంది, ఏ తల్లి బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండలేదు? కలిగి ఉండలేని తల్లి బిడ్డ ఎలా ఉంది, కలిగి ఉన్న తల్లి పాత్ర ఎలా ఉంది? పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీలు మాత్రమే ఈరోజు ధ్యానిద్దాము. ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఒక్క నిమిషం ఆగండమ్మా. 34వ అధ్యాయము 1వ వచనము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను వెళ్ళును, ఆ దేశమును. అంతవరకు చాలమ్మా. ఇక్కడ మనకి ఎవరు కనపడుతున్నారంటే యాకోబు భార్య లేయా కనపడుతుంది. హల్లెలూయా. లేయా కుమార్తె దీనా. దీనా చాలా చక్కనిది. దీనా ఎంతో అందముగా ఉన్నది. అయితే ఆ ఊరిలో ఉన్న కొందరు స్త్రీలతో సహవాసం చేయడానికి, అంటే స్నేహం చేయడానికి వెళ్తూ ఉంది. అయితే తల్లి ఏం చేయాలి? ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? తల్లి యొక్క బాధ్యత గురించి చెప్పుకున్నాం కదా. అదే రీతిగా ఇక్కడ తల్లి అయిన లేయా ఏమి చేయాలంటే, తన కుమార్తె వెళ్తున్నాను నా స్నేహితుల దగ్గరికి అని చెప్పినప్పుడు, మరి మనోళ్ళు ఎంతోమంది అంటారు కదా, పూర్వం ఏ మాట అంటారు? రారాని చోట వెళ్తే పోరాని మాట వచ్చింది. అది ఆడపిల్లలకి ఎక్కువ అన్నమాట. అయితే చూసిన దాని వద్ద కల్లా మన కళ్ళు వెళ్ళకూడదు. అయితే అదే రీతిగా ఈ దీనా ఏం చేసిందంటే, తల్లికి చెప్పినప్పుడు తల్లి, అమ్మా నువ్వు ఆడపిల్లవు కదా, ఎల్లబాకు, ఎటుపోతే ఏం జరిగిద్దో అపాయం ఆడపిల్లకి పొంచి ఉంటుంది, ఎల్లబాకు అని చెప్పలేదు. చెప్పకుండా కుమార్తె వెళ్తాననగానే తల్లి ఏమాత్రం కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నది. మరి అలాగే ఆ లేఖనంలోనూ 25వ వచనం చదవండి. 3వ దినమున వారు బాధపడుచున్నగా యాకోబు కుమారులు ఇద్దరు అనగా చదవమ్మా. చాలు. ఇక్కడ దీన ఎల్లలేని చోటకి వెళ్ళటం వల్ల
ఆ ఊరిలో ఉన్న ఒక పురుషుడు ఆడవాళ్ళ మీదకి అపాయం ఎప్పుడు పొంచి ఉంటుంది కదా, అందులో చక్కనిది ఎంతో అందముగా ఉన్నది కదా స్త్రీ. మరి ఒంటరిగా వెళ్ళినప్పుడు ఆ స్త్రీని చూసి ఆమె మీదకి ఆయన కన్ను పడిందంట. పడి ఏం చేశాడు, ఆమెను పట్టుకొని ఆమెతో పాపము చేసి ఉన్నాడు. ఆ విషయం ఎవరికి తెలిసింది? యాకోబు ఇద్దరు కుమారులకి తెలిసింది. అంటే దీనా సహోదరులు అన్నమాట. వాళ్ళకి తెలిసి వాళ్ళు కప ఉపాయముతో ఆ ఊరిలో ఉన్న పురుషులందరికీ మరి ఆ వాక్యం అంతా మనకు తెలిసిందేను. సేవకులు మనకి ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు, అందుకే నేను ఇలాగా లాగించేస్తున్నాను. అయితే ఆ ఊరిలో ఉన్న పురుషులందరూ మా కుమార్తెని మీ అబ్బాయికి ఇవ్వాలి అంటే మీ పురుషులందరూ కూడా సున్నతి పొందాలి అని చెప్పి వీళ్ళ కడుపులో ఏం ఉద్దేశం ఉంది, వాళ్ళందరిని ఎలా అయినా నా చెల్లిని అవమానపరిచారు, నా చెల్లిని మరి నిందులు పాలు చేశారు కాబట్టి ఎలా అయినా సరే ఆ ఊరు వారిని బ్రతకనించకూడదు, చంపేయాలి అని కౌటుపాయంతో వాళ్ళు ఏం చేసి ఉన్నారంటే, అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆ కుమార్తె మీద ప్రేమతో, ఆ కుమారుడి మీద ఇష్టంతో, ఆ కుమార్తె మీద ఇష్టం ఉంది కదా, మరి అందుకని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ కూడా సున్నతి పొంది 3 దినములు బాధపడుతూ ఉన్నారంట. ఒకానొక సమయంలో ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళి ఆ ఊరు వాళ్ళందరిలో ఎవ్వరు కూడా ఉండకుండా మగవాళ్ళు అన్నది అందరినీ చంపివేశారన్నమాట. ఈ దీన తల్లి చెప్పినప్పుడు వినకుండా వెళ్ళటం వల్ల ఆ తల్లి వెళ్ళొద్దు అని చెప్పి ఆపకుండా ఆ కుమార్తెని పంపించటం వల్ల ఈ దీన వెళ్ళడం వల్ల ఏం జరిగింది, ఈమెకి అవమానం జరిగింది. అలాగే ఈమె వల్ల ఒక ఊరిలో ఉన్న పురుషులందరూ కూడా చచ్చిపోవడం జరిగింది. ఇది ఎవరి వల్ల జరిగింది? ఒక తల్లి వల్లే జరిగింది. అదే కుమార్తె వెళ్తానన్నప్పుడు, లోకస్నేహం చేస్తానన్నప్పుడు, స్త్రీలతో కలిసి వెళ్తానన్నప్పుడు తల్లి ఆపి ఉంటే ఆ కుమార్తెకి అపాయం జరిగేది కాదు. ఆ కుమార్తె వల్ల ఒక ఊరే నష్టపోయేది కాదనమాట. హల్లెలూయా.